అది డిసెంబర్ 27, 1991. స్కాండినేవియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 751 స్వీడన్ రాజధాని స్టోక్హోల్మ్ నుండి డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్కి బయలుదేరింది. అది తీవ్రమైన చలికాలం. ఆ రోజు మంచు బాగా కురిసింది. విమానం మీద బాగా గడ్డగట్టిన మంచు పేరుకుపోయింది. టేకాఫ్కి ముందు ఈ విమానం మీద ఉన్న మంచును తొలగించారు. విమానం టేకాఫ్ అయిన నిమిషం తర్వాత పైలట్స్కి ఒక భయంకరమైన విషయం తెలిసింది. కేవలం టేకాఫ్ అయిన నిమిషం తర్వాత ఫ్లైట్ యొక్క 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి. ఫ్లైట్ని వెనక్కి తిప్పి టేకాఫ్ అయిన ఎయిర్పోర్ట్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని పైలట్స్ అనుకున్నారు. బట్ అది సాధ్యం కాదనే విషయం వారికి తెలిసింది. అలా ఆ ఫ్లైట్ మెల్లిగా ఎదురుగా ఉన్న మంచుతో నిండిపోయిన పొలాల్లోకి కిందకి దిగుతుంది. చుట్టూ మంచు, ఎక్కడా ల్యాండింగ్ చేయడానికి సరైన ప్రదేశం లేదు. విమానంలోని ఏ ఒక్కరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఏం చేయాలో విమాన సిబ్బందికి అర్థం కాలేదు. ఆ సమయంలో పైలట్స్ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ క్రాష్ ల్యాండింగ్. బట్ క్రాష్ ల్యాండింగ్ చాలా ప్రమాదకరం. చాలా వరకు క్రాష్ ల్యాండింగ్స్ విఫలమయ్యాయి. బట్ పైలట్స్ ముందు వేరే మార్గం లేదు. ఫ్లైట్ క్రాష్ అయిపోయే లోపలే ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత ఏం జరిగింది, ఫ్లైట్లోని ప్రయాణికులందరూ ఏమయ్యారు, అసలు ఈ ఫ్లైట్ ఇంజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లైట్ ప్రయాణానికి ముందు రాత్రి అంటే డిసెంబర్ 26 రాత్రి ఈ ఫ్లైట్ స్విట్జర్లాండ్ నుండి స్వీడన్కి చేరుకుంది. ఆ రోజు టెంపరేచర్ చాలా దారుణంగా పడిపోయింది. ఆ రాత్రి టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్కి పడిపోయింది. ఫ్లైట్లో ఇంకా 2 టన్నుల ఫ్యూయల్ మిగిలి ఉంది. ఈ ఫ్యూయల్ చాలా చల్లగా గడ్డగట్టిపోయే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ఫ్లైట్ ప్రయాణించే ఎత్తులో అలాగే దారిలో టెంపరేచర్ -50 డిగ్రీస్కి చేరుకుంది. ఇందువల్ల ఫ్లైట్ వింగ్స్లోని ఫ్యూయల్ ట్యాంక్స్లో ఉన్న ఫ్యూయల్ అంతా గడ్డగడ్డే విధంగా మారిపోయింది. ఈ ఫ్లైట్ తక్కువ టెంపరేచర్స్లో ప్రయాణించడం వల్ల ఫ్లైట్ వింగ్స్ పై మంచు గడ్డగట్టి ఒక లేయర్గా ఏర్పడింది. ఆ రాత్రి ఈ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే ఫ్లైట్ని ఒక మెకానిక్ చెక్ చేశారు. ఇంజిన్స్, సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నట్లు మెకానిక్ గుర్తించారు. అలా చెక్ చేస్తున్న క్రమంలో మెకానిక్ ల్యాండింగ్ గేర్స్ మీద కొంచెం మంచు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ టెక్నీషియన్ ఫ్లైట్ మొత్తాన్ని చెక్ చేశాడు. అలా చెక్ చేస్తున్న ఆ మెకానిక్ ఫ్లైట్ వింగ్స్ పై చాలా మందంగా మంచు గడ్డగట్టి ఉండడాన్ని గమనించారు. బట్ ఈయన ఈ మంచును గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఉదయం కూడా చెకింగ్స్ జరుగుతాయి కాబట్టి ఒకవేళ ఉదయం మంచు ఉంటే అప్పుడు చెకింగ్ చేసిన మెకానిక్స్ దాన్ని రిపోర్ట్ చేస్తారని. ఆ రాత్రి కూడా బాగా మంచు కురిసింది. ఉదయం 8 గంటలకు ఈ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి షెడ్యూల్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే గంట ముందు ఫ్లైట్కి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్లో ఫ్లైట్పై కొద్దిగా మంచు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే డీఐసింగ్ చేయాలని రిపోర్ట్ ఇచ్చారు. సహజంగా మంచు ప్రాంతాల్లో ప్రయాణించే ఫ్లైట్స్కి ప్రతి ప్రయాణం ముందు డీఐసింగ్ చేస్తారు. ఈ డీఐసింగ్లో వేడి ఫ్యూయల్తో ఐస్ని కరిగిస్తారు. దీంతో కెప్టెన్ మెకానిక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డీఐసింగ్కి ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఫ్లైట్ టేకాఫ్కి కొంతసేపు ముందు ఫ్లైట్కి డీఐసింగ్ మొదలుపెట్టారు. విమానాలకు మంచు ఉందో లేదో తెలుసుకోవడానికి డీఐసింగ్ జరిగేటప్పుడు ఫ్యాబ్రిక్స్ మెకానిజంని వాడతారు. ఈ ఫ్యాబ్రిక్స్ మెకానిజం గురించి చివర్లో తెలుసుకుందాం. అలా ఈ ఫ్లైట్ని 800 లీటర్ల హాట్ డీఐసింగ్ ఫ్యూయల్తో డీఐసింగ్ చేశారు. ఈ డీఐసింగ్ తర్వాత ఫ్లైట్ మెకానిక్ మరొకసారి చెకింగ్స్ చేసి ఫ్లైట్ మీద మంచు ఎక్కడా లేదని చెప్పారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఫ్లైట్ టేకాఫ్కి పర్మిషన్ ఇచ్చారు. అలా ఆ ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్కి ముందు ఫ్లైట్లోని యాంటీ ఐస్ సిస్టమ్స్ అన్నిటినీ ఆన్ చేశారు. బట్ ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. యాంటీ ఐస్ సిస్టమ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ని రిపోర్ట్ చేయలేదు. అలాగే ఇంజన్స్లో కూడా ఎలాంటి మాల్ ఫంక్షన్ రిపోర్ట్ కాలేదు. దీంతో ఈ ఫ్లైట్ వేగంగా కోపెన్హేగన్కి బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 123 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది, మొత్తం 129 మంది ఉన్నారు. ఈ ఫ్లైట్కి కెప్టెన్గా డెన్మార్క్కి చెందిన 44 ఏళ్ల స్టీఫెన్ని నియమించింది కంపెనీ. ఈయనకు 8000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఫస్ట్ ఆఫీసర్గా స్వీడన్కి చెందిన 34 ఏళ్ల సెడర్మార్క్ని నియమించారు. ఈయనకు 3000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళిద్దరూ చాలా అనుభవం ఉన్న పైలట్సే. ఇది మెక్డొనాల్డ్ డౌగ్లాస్ MD-81 విమానం. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్కే ఇంజన్స్ నుండి వింత శబ్దాలు రావటం మొదలైంది. కొన్ని సెకండ్ల తర్వాత ఈ శబ్దం మరింత పెద్దదిగా మారింది. అలా శబ్దాలు వస్తూ ఫ్లైట్ ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. వెంటనే రైట్ ఇంజన్ సర్జ్ అవటం మొదలైంది. సర్జ్ అంటే ఎనర్జీని లేదా ఫోర్స్ని ఈక్వల్గా రిలీజ్ చేయకుండా ఒక్కొక్కసారిగా రిలీజ్ చేయటం. రైట్ ఇంజన్ సర్జ్ అవుతుంది అని తెలియగానే కెప్టెన్ రైట్ ఇంజన్ నుండి రిలీజ్ అయ్యే ఫోర్స్ని తగ్గించారు. దీన్నే థ్రస్ట్ అని అంటారు. కెప్టెన్ థ్రస్ట్ని తగ్గించినప్పటికీ కొన్ని సెకండ్ల తర్వాత ఈ థ్రస్ట్ దానంతట అదే మళ్ళీ పెరిగిపోయింది. అలా ప్రయాణిస్తున్న 30 సెకండ్ల తర్వాత లెఫ్ట్ ఇంజన్ కూడా సర్జ్ అవటం మొదలైంది. దీంతో అసలు ఏం జరుగుతుందో పైలట్స్కి అర్థం కాలేదు. అలా ఏం జరుగుతుందో ఆలోచించుకునే లోపే ఒక్కసారిగా 2 ఇంజన్స్ ఆగిపోయాయి. ఫ్లైట్కి ఉన్న 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. ఆ సమయంలో ఫ్లైట్ కేవలం 1100 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన పైలట్స్ ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని స్టాక్హోల్మ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని అనుకున్నారు.
వెంటనే పైలట్స్ ఏటీసీ సిబ్బందికి సమాచారం అందించారు. ఏటీసీ సిబ్బంది ఫ్లైట్ యొక్క స్పీడ్ అలాగే ఆల్టిట్యూడ్ని మెజర్ చేసి ఈ ఫ్లైట్ తిరిగి స్టాక్హోల్మ్ ఎయిర్పోర్ట్ దాకా చేరుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఈ ఫ్లైట్ కేవలం 1100 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుంది. అలాగే ఫ్లైట్ ఇంజన్స్ ఆగిపోవడంతో ఫ్లైట్ వేగంగా కిందకి దిగిపోతుంది. దీంతో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ వరకు చేరుకోలేదని సిబ్బంది తేల్చేశారు. పైలట్స్ వెంటనే ఫ్లైట్ని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంజన్స్ మళ్ళీ రీస్టార్ట్ కాలేదు. జరిగిన ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఆ ఫ్లైట్లో మరొక పైలట్ కూడా ఉన్నారు. ఈయనే పెరల్ హోల్మ్బర్గ్. ఈయన స్కాండినేవియన్ ఎయిర్లైన్స్లో ఒక క్యాప్టెన్. ఆ రోజు ఆయన ఈ ఫ్లైట్లో ఒక ప్రయాణికుడిగా ఉన్నాడు. ఈయన క్యాబిన్లో నుండి అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈయన ఫ్లైట్ ఇంజన్స్ సర్జ్ అవుతున్నాయి అన్న విషయాన్ని ముందే కనిపెట్టి ఫ్లైట్ సిబ్బంది ద్వారా క్యాప్టెన్కు సమాచారం పంపించాడు. బట్ ఆ సమాచారం క్యాప్టెన్ దాకా వెళ్ళలేదు. దీంతో కొద్దిసేపటి తర్వాత ఈయన ఇంజన్స్ ఫెయిల్ అయిన సంగతి ముందే గ్రహించి తానే నడుచుకుంటూ కాక్పిట్లోకి వెళ్ళిపోయాడు. అలా కాక్పిట్లోకి వెళ్ళి పైలట్స్కి సహాయం కావాలా అని అడిగారు. క్యాప్టెన్ వెంటనే ఆ సహాయాన్ని కోరాడు. దీంతో యూనిఫామ్లో ఉన్న 2 పైలట్స్ అలాగే యూనిఫామ్లో లేని ఒక పైలట్ కలిసి ఫ్లైట్ని ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక సహాయ కెప్టెన్ అలాగే ఒక ఫ్లైట్ కెప్టెన్ ఇద్దరు కాక్పిట్లో ఫ్లైట్ని వీలైనంత వరకు సేఫ్గా ల్యాండ్ చేసే బాధ్యత తీసుకున్నారు. సహాయ కెప్టెన్ ఫ్లైట్ని ఎక్కడ ల్యాండ్ చేయాలి అనే విషయంపై చుట్టూ గమనించి ల్యాండింగ్కి దగ్గరలో ఒక మంచి ప్రదేశాన్ని క్యాప్టెన్కి చూపించాడు. ఈయన సహాయం క్యాప్టెన్కి ఎంతో ఉపయోగపడింది. అలాగే సహాయ కెప్టెన్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్యాసింజర్స్ని సిద్ధం చేయాలని ఫ్లైట్ క్రూకి ఆదేశించాడు. సహాయ కెప్టెన్ సలహా మేరకు క్యాప్టెన్ దగ్గరలో ఉన్న ఒక పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పొలం అంతా మంచుతో నిండి ఉంది. ఈ మంచు మీద ల్యాండింగ్ చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ పైలట్స్కి వేరే దారి లేదు. సహాయ కెప్టెన్ అలాగే ఫ్లైట్ కెప్టెన్ ఇద్దరు కలిసి ల్యాండింగ్ బాధ్యతను తీసుకున్నారు. విమానం 400 అడుగులు ఎత్తుకు చేరుకోగానే సహాయ కెప్టెన్ ఫ్లైట్ని కిందకు దించడం మొదలుపెట్టారు. అలా ఫ్లైట్ వేగంగా ఆ ఫీల్డ్ వైపుకు దిగిపోతుంది. ఫ్లైట్ 50 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఫ్లైట్ కెప్టెన్ ఏటీసీకి మేము క్రాష్ అవుతున్నాం అని రిపోర్ట్ చేశాడు. అలా చెప్పిన 7 సెకండ్ల తర్వాత ఈ ఫ్లైట్ నేలను ఢీకొనింది. అక్కడ ఉన్న చెట్లను ఫ్లైట్ గట్టిగా ఢీకొనడంతో ఫ్లైట్ యొక్క రైట్ వింగ్ అక్కడికక్కడే విరిగిపోయింది. దీంతో ఫ్లైట్ ఒక పక్కకు వంగిపోయింది. అలాగే ఫ్లైట్ ఆ మంచులో 100 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. అలా వెళ్తూ ఈ ఫ్లైట్ 3 ముక్కలైంది. చివరికి ఈ ఫ్లైట్ 110 మీటర్ల దూరంలో ఆగింది. బట్ అప్పటికే ఫ్లైట్ చాలా డ్యామేజ్ అయిపోయింది. దగ్గరలో ఉన్న ఊరిలోని వ్యక్తులు వెంటనే ఫ్లైట్ దగ్గరికి వచ్చారు. ప్యాసింజర్స్కి ఏం జరిగిందో అని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అదృష్టవశాత్తు ఫ్లైట్లోని 129 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే అదృష్టవశాత్తు ఇంత క్రాష్ జరిగినప్పటికీ ఫ్లైట్ నుండి మంటలు రాలేదు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ 123 మంది ప్రయాణికులు అలాగే 6 సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన వారందరినీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ఈ క్రాష్ ల్యాండింగ్లో అందరూ క్షేమంగా బయటపడటానికి ముఖ్య కారణం ఫ్లైట్ క్రూ ప్యాసింజర్స్ అందరినీ క్రాష్ ల్యాండింగ్కి సిద్ధం చేశారు. ఎవరూ భయపడకుండా తొందరపడకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఫ్లైట్ క్రూ ప్యాసింజర్స్ని సిద్ధం చేశారు. ఇందువల్ల ఇంత ప్రమాదం జరిగినా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత అసలు ఇంజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే విషయంపై విచారణ చేశారు. ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు తెలిసాయి. మంచు వల్లే ఫ్లైట్ ఇంజన్లు ఫెయిల్ అయినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ప్రమాదం ముందు రోజు రాత్రి ఫ్లైట్ మెకానిక్ ఫ్లైట్ వింగ్పై గడ్డకట్టిన మంచు పేరుకొని ఉన్నట్లు గుర్తించాడు. అయినప్పటికీ ఎవరికీ రిపోర్ట్ చేయలేదు. ఉదయం మరో మెకానిక్ ఫ్లైట్ని చెక్ చేసినప్పుడు కూడా దీన్ని గమనించలేదు. అయినప్పటికీ ఫ్లైట్కి డీఐసింగ్ చేయమని రిపోర్ట్ చేశాడు. డీఐసింగ్ని సరిగ్గా చేయలేదు. ఫ్లైట్ వింగ్పై గడ్డకట్టిన మంచుని గమనించలేదు. డీఐసింగ్ వింగ్పై సరిగ్గా చేయలేదు. ఈ విషయాన్ని ప్యాసింజర్స్ కూడా ముందే గమనించారు. ఇందాక చెప్పినట్లు డీఐసింగ్ అప్పుడు ఫ్యాబ్రిక్స్ మెకానిజంని వాడతారు. ఫ్లైట్ వింగ్స్పై కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్స్ ఫ్రీగా మూవ్ అయితే ఐస్ లేనట్టు, అలాగే ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ఐస్ ఉన్నట్లు. ఆ రోజు ఫ్లైట్కి డీఐసింగ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ మూవ్ అవ్వలేదు. దీన్ని ప్యాసింజర్స్ కొందరు గమనించారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వింగ్స్ పైకి లేస్తాయి. అలా లేచినప్పుడు ఈ గడ్డగట్టిన మంచు ఫ్లైట్ ఇంజన్స్లో పడింది. ఈ పెద్ద మంచు గడ్డలు ఇంజన్స్లో పడటం వల్ల ఇంజన్స్ సర్జ్ అయ్యాయి. అలాగే ఇంజన్స్లోని బ్లేడ్స్ పూర్తిగా విరిగిపోయాయి. సహజంగా ఫ్లైట్స్లో ఆటోమేటిక్ థ్రస్ట్ రెస్టోరేషన్ అనే సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు ఉపయోగపడుతుంది. ఫ్లైట్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా వేరే ఇంజన్ యొక్క థ్రస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. 2 ఇంజన్స్ సర్జ్ అవ్వడం వల్ల 2 ఇంజన్స్ యొక్క థ్రస్ట్ని కంప్లీట్గా ఇంక్రీజ్ చేసింది. ఇందుకే క్యాప్టెన్ థ్రస్ట్ని తగ్గించినప్పటికీ ఆటోమేటిక్గా థ్రస్ట్ మళ్ళీ పెరిగిపోయింది. అప్పటికే 2 ఇంజన్స్లో వింగ్స్ విరిగిపోయాయి. అలాగే ఇంజన్స్ సర్జ్ అవుతున్నాయి. బట్ ఈ సిస్టమ్ ఇంజన్ థ్రస్ట్ని మరింత ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంజన్స్ మీద ఒక్కసారిగా ప్రెషర్ క్రియేట్ అయ్యి 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. దీంతో ఫ్లైట్ ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్ వింగ్స్పై ఉన్న ఐస్ని మెకానిక్స్ లేదా డీఐసింగ్ సిబ్బంది లేదా క్యాప్టెన్ ముందే గమనించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.